కొంతమందితో అండ్ జస్ట్ మా కాస్ట్ అండ్ క్రూతో ఒక ప్రీమియర్ లాగా వేసుకున్నాం. నిన్న సినిమా చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమా ఎందుకు తీసామో అన్నది మళ్ళీ ఒకసారి ఫ్లాష్ అయింది. ఎప్పుడైతే ఈ కథ చదివామో మాకు కలిగిన ఫీలింగ్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ అయినప్పుడు స్క్రీన్ మీద అది మాకు చాలా చాలా ఎమోషనల్ అనిపించింది. నాకే కాదు, భూమిక గారికి, సారా గారికి, ఐఎమ్ షూర్ విఘ్నేష్ అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా అలానే అనిపించింది. సో ఈ కథ చెప్పడానికి మెయిన్ రీజన్ వచ్చి హౌ ఇట్ రిలేట్స్ టు టుడేస్ సొసైటీ అండి. ఇవాళ రోజున ఆడపిల్లలు బయటకు వచ్చి మనం అన్నిట్లో అన్ని రంగాల్లో ఈక్వల్గా వీఆర్ మూవింగ్ ఇన్ సొసైటీ. కానీ ఆర్ వి బీయింగ్ గివెన్ ద చాయిస్ టు డిసైడ్ థింగ్స్? ఆర్ వి బీయింగ్ రెస్పెక్టెడ్ ద సేమ్ వే యాజ్ మెన్? ఇలాంటివన్నీ అండర్ కరెంట్లో ఆ క్వశ్చన్స్ వస్తాయి ఈ సినిమా చూసినప్పుడు. అందుకని ప్రతి కాలేజ్ స్టూడెంట్, ఎవ్రీ గర్ల్ హూజ్ అబౌట్ టు ఎంటర్ అ ప్రొఫెషనల్ లైఫ్, గర్ల్స్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్, మీరందరూ వచ్చి ఈ సినిమాని తప్పకుండా చూడాలి. ఇట్ విల్ రియలీ టచ్ కార్డ్స్ విత్ యూ. అలాగే ఇది చాలా చాలా కమర్షియలీ టోల్డ్ సబ్జెక్ట్ అండి. అందరూ నిన్న చాలామంది నాతోని ఓకే సీమ్ లైక్ అ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం, దీని ప్యాకేజింగ్ అంతా చూస్తే అని అన్నారు. కానీ యాజ్ దే వర్ లీవింగ్ దే సెడ్ ఎంత కమర్షియల్గా గ్రిప్పింగ్గా చూపించారు అని చెప్పడం జరిగింది. అది రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఆడియన్సెస్ అందరూ కూడా ఫీల్ అవుతారని నేను, మా ఫ్యామిలీ అందరం నమ్ముతున్నాము. ఎంతో కష్టపడి తీసిన ఈ లేబర్ ఆఫ్ లవ్ మీ అందరి హార్ట్స్ని టచ్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భూమిక గారు. ఇంత కాంప్లికేటెడ్ రోల్ నాకు తెలిసి ఆవిడ పర్ఫార్మెన్స్ నిన్న చూస్తే మాకు నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు అలాంటి సీన్స్ ఉన్నాయి కొన్ని. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ భూమిక గారు. ఐ థింక్ దిస్ ఇస్ అ న్యూ చాప్టర్ ఇన్